ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. అంటే గత టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా ఇక్కడ కుప్పంలో ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో అంటే ఓటమి లేకుండా ఆయన గెలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కూడా విమర్శలు వచ్చాయి కుప్పానికి పట్టించుకోవట్లేదు అనేది. కానీ ఇప్పుడు కుప్పం మీద ఫోకస్ పెట్టారు. ఇక 2029 కుప్పం డాక్యుమెంట్ని అయితే విడుదల చేశారు. ప్రతి నియోజకవర్గానికి కూడా ఈ విధంగా వాళ్ళ యొక్క నియోజకవర్గం స్వర్ణ కుప్పం డాక్యుమెంట్ అని ఏ విధంగా ఉందో అలాగే ప్రతి నియోజకవర్గంలో అట్లా ఒక డాక్యుమెంటేషన్ అయితే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సౌర విద్యుత్కి ప్రాధాన్యం ఇవ్వాలా. ప్రతి ఇంటి కూడా సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకొని ఒక 40 యూనిట్లు నెలవారీ వాడుకొని మిగిలినటువంటి అంటే 200 యూనిట్లు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. దాదాపు 40 యూనిట్లు మీ అవసరాలు 60 యూనిట్లు మీ అవసరాలకు ఉపయోగించుకొని 140 యూనిట్లు గ్రిడ్కి ఇస్తే కొంచెం ఇది ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే విధంగా చంద్రబాబు నాయుడు ఈ ప్రయత్నాలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల విజన్. నేను రాజకీయంగా కొన్ని విషయాలు ఆయనతో విభేదించవచ్చు, కానీ అభివృద్ధి విషయంలో ఆమె సమర్థిస్తాను. ఎందుకంటే అభివృద్ధి విషయంలో 2020 లక్ష్యం పెట్టుకున్నప్పుడు చాలా మంది విమర్శించారు. వాళ్ళు 2047, 2050 పోతున్నారు. లక్ష్యం లేకుండా ఏ ప్రభుత్వాలు పనిచేసినా సరైనది. అభివృద్ధి నిరంతర ప్రక్రియ కనుక పనిచేయాలి. గత 5 ఏళ్లలో జరిగింది విధ్వంసం జరిగింది. ప్రజావేదిక కూల్చివేత నుంచి మొదలు పెడితే వరుసగా అన్ని మనకు పోలవరం ఆపడం కానీ, పెద్దగా పని ముందుకు కొట్టుకోవడం, అమరావతిని 3 రాజధానుల 3 ముక్కలు ఆటడం అంటే ఒక ఆటలాగా మారిపోయింది రాజకీయం. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా మొదలైంది. ఎప్పుడు శిలాపలకాల ధ్వంసము, కొంచెం కక్ష సాధింపులు మొదలైతే మనం చురకలు వేసాం కూడా రవి గారు, మనం కూడా. అందుకని ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక దశకు వచ్చింది, 6 నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, కొత్త విజన్ తోనే ముందుకు పోతున్నారు. అందులో కుప్పం మీద విమర్శ ఎవరికి, మన చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే తన నియోజకవర్గాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. కానీ ఇవాళ మంచిది అంటున్నారు, స్వర్ణ కుప్పం చేద్దామని. నేను కుప్పం 5-6 సార్లు పోయిన వాళ్ళు, అక్కడ అభివృద్ధి పెద్దగా లేదనే భావన ఉంది ప్రజల్లో కూడా. కనుక బెంగళూరు నుంచి, నేను బెంగళూరులో ఉన్నాను, బెంగళూరు నుంచి కుప్పంకు దగ్గర రోడ్డు బ్రహ్మాండంగా రావచ్చు. ఎయిర్పోర్ట్ బెంగళూరు నుంచి దగ్గర అవుతుంది కుప్పం, ఒక రకంగా చెప్పాలంటే తిరుపతి కంటే చూసుకుంటే. అట్లా ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నారు. ఒక విజన్ ఉన్న నాయకుడు, ఇది మంచిది అంటున్నాను. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ఇప్పటి నుంచి ఉంది. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు నిన్న డాక్యుమెంట్ లో ఒకటేమో నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కుప్పం స్వర్ణ కుప్పం ఎట్లా చేస్తా అని చెప్పారు. మొన్న 4 వారం రోజుల కింద మనకు ఆర్థిక రాజధానిగా బొంబాయి ఎట్లా ఉంది దేశానికి, మనకు మన విశాఖపట్నం చేస్తా అన్నారు. చాలా మంచిది అంటున్నాడు. ఈ విజన్ ఉండకపోతే ఏ ప్రభుత్వం కూడా సరైన విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు, కొనసాగలేదు. కనుక చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనిని మనం అభినందించాలి. ఆ లక్ష్యానికి తగ్గట్టు నిధులు వస్తాయా రావంటే మనకు అవకాశం ఉంది. ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం ఉండడం వల్ల కొంత నిధులు వచ్చే అవకాశం ఉంది. రేపు మనకు ప్రధానమంత్రి మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు. దాని ద్వారా కూడా ఇక కొన్ని పనులు మనం సాధించుకునే అవకాశం ఉంది. నేను అంటే రామ్మోహన్ రావు గారు అంటే సోలార్ విద్యుత్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటి నుంచే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. సంపద సృష్టించాలి అంటే ఇట్లాంటి చిన్న చిన్న ఐడియాలతోటే మనం ప్రయత్నం చేయాలి, గ్రామ స్థాయి నుంచే బలోపేతం చేయాలనేటటువంటి అంశాలు చంద్రబాబు నాయుడు చెప్పారు. వీటిని ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే సాంప్రదాయేతర ఇంధన వనరులు మనం సమకూర్చుకుంటే తప్ప కాలంతో పాటు మనకు మారాల్సిందే. మనం ఇప్పుడు బొగ్గుతోని, నీళ్లతోని అతి చీప్, నిజంగా చెప్పాలంటే అన్నిటికంటే చీప్ అంటే హైడ్రనే. కానీ బొగ్గుతో చేస్తున్న వాటిలో పొల్యూషన్ ఉంటుంది, బొగ్గు పొడి, బూడిద ఉంటుంది. ఇవన్నీ పొల్యూషన్, దాంతో పాటు వేడి, ఇవన్నీ వస్తాయి. మనం గోదావరికి ఎన్టీపీసీ నుంచి మొదలు పెడితే అన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఎలక్ట్రిసిటీ మీద. కనుక ఎలక్ట్రిసిటీలో సాంప్రదాయేతర ఇంధన వల్ల ఉపయోగించుకోవడం, ముఖ్యంగా మనకు కోస్తాంధ్ర ఉన్నది కదా, మనకు ఏదైతే 975 కిలోమీటర్ల తీరం ఉంది కనుక ఇంకా సముద్ర జలాలను కూడా ఉపయోగించుకోవాలి. కానీ సముద్రం కంటే కూడా ఇప్పుడు మనకు సోలార్ ఈజీ. సోలార్ మనకు చాలా పాశ్చాత్య దేశాల్లో వెలుగు రాదు, ఎండ రాదు, కానీ మనకు అది లేదు కదా. కనుక సోలారు, విండ్ పవరు, ఈ మనకు అలల పవర్, ఈ 3 ఉపయోగించుకోవాల్సిందే. ఎప్పటికైనా సరే సోలార్ విద్యుత్ మంచిది అంటున్నాను నేను. సోలార్ విద్యుత్ పొల్యూషన్ ఉండదు, మనకు ఖర్చు తక్కువ అవుతుంది. మొదట పెట్టుబడి ఎక్కువ కొంత, కానీ ఆ పెట్టుబడి తర్వాత 25 ఏళ్ళ దాకా పథకాలు మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిన్న మంచి ప్రయోగం చేశారు, ఏది కుప్పంలో సోలార్ పథకాలతో నిన్న దాన్ని ప్రారంభించారు. అమ్ముకోవడం కూడా కరెక్ట్ అంటుంది. 200 యూనిట్లు ఉత్పత్తి చేస్తే 160 యూనిట్లు అమ్ముకోవచ్చు వాళ్ళు. అది బాగున్నది అంటున్నాను నేను. సోలార్ విద్యుత్తును ప్రోత్సహించడం ఇవాళ అవశ్యము. దానికి అవసరమైన సబ్సిడీలు కూడా గవర్నమెంట్ ఇంకో 10 ఏళ్ళుగా కొనసాగాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు గట్ల ఎట్లా ప్రోత్సహిస్తున్నారు, సోలార్ విద్యుత్తును కూడా ఇంకో 10 ఏళ్ళు కొనసాగిస్తే ఆటోమేటిక్ గా అందరూ కూడా మారుతారని